నేను మాట్లాడుతుండా, మీరేమో రైతును మాట్లాడుతుండా. వాళ్ళు మొన్న జీవాల నరికినారని జైల్లోకి తొలగిపోతాం, పోలీసు వాళ్ళు పెట్టి ఎస్కార్ట్ పెట్టి పండిస్తున్నావు. ఎవరినైనా కానీ ఇటు చేర్చి కనుక పానీనంటారు నరికినారని. ఇప్పుడు దేవాళ్ళు చేసుకుంటే ఇటు నరుకుతారా లేదా? రోడ్ల మీదే ఏమైనా చేస్తారా లేదా? నరుకుతారు. ఇప్పుడు వాళ్ళు తెలుసో తెలుగో చేసినారు. అమ్మ ఇటు చేయాకరి చెందాకరి అని చెప్పు. ఇటు చేసా పని సంతోషం అన్నావు, బాంజల్లోనే పెట్టినావు. మీరు ఇప్పుడు దోమలు వచ్చారు, దోమలువా ఎండిపోయా పొలిపోవా మీకెంత దుర్మానేయాలా? మిమ్మల్ని ఎంత జల్ల పెట్టాలి చెప్పరి. రైతుకు అన్యాయం జరిగితే రైతులు కాళ్ళకి తొక్కుదిరి. మేమేమో తప్పులున్నా కానీ ఒక అన్యాయం లేదు కానీ ఒక న్యాయం ఉద్దేశాలు దాని తప్పులున్నా కానీ సరిదిద్దుకొని పోతారు. మా తప్పుంటే కాళ్ళకి తొక్కుతావు, తప్పు లేకుండా తంటావు, జైలు ఎత్తావు, పోలీసులు కొడతావు. ఒక ధాన్యం పండించే రైతును ఆ పని చేస్తే భగవంతుడు మనం ఏం చేస్తాడు చూడాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోరి. ఒక రైతును గోడాడితే కనుక ఆ రైతు ధర్మమైన రైతు అయితే, స్వచ్ఛమైన రైతు అయితే కనుక వెనక ముందర ఆ భగవంతుడు ఉంటాడు, శివుడు ఉంటాడు. శివుడు వెనుకుంటాడు, ముందర ఉంటాడు, పక్కకు దప్పుతాడు. లేదమ్మా అన్యాయం ఇట్లా జరగాలంటేనా మంచిగానే దప్పుకు తంతాడు, నన్ను నిమిషం దండిస్తాడు. నాకు ఇప్పుడు కనుక న్యాయం జరుగుతూనే ఉన్నేరి. అన్యాయం అయితే సంపాదన గారు ఇంకా తొందరగా చేయండి. నాకు ఎదొకటి నేను మాట ఇచ్చిన, భూమికి నీరుకు మాట ఇచ్చి మాట తప్పను, పచ్చని ప్రకృతికి పచ్చని ఎగదానికి మాట ఇచ్చిన. ఇప్పుడు గడ్డి మందులో కొట్టి అన్ని మేపులు లేకుండా చేసాం, పశువులు లేకుండా చేసినారు. నాకు న్యాయం చేసినాక నేను మంచి చేస్తే ఉన్నేరి. షెడ్ అయినా మంచిగా సంపాదన గారి నన్ను చాలాలు పెట్టాకరి. నేను ప్రకృతి కోసం వచ్చిన వెనక. నేను రేపు రాజధానికి వస్తా, రేపు కానీ ఎల్లుండి కానీ వస్తే ఒక వారం రోజు 10 రోజులకు వస్తా. ఏదో సంగతి చెప్పాలి నాకు.